Hi dear students, ఈ వీడియోలో మనము ఎంసెట్ 2023 తెలంగాణలో జరిగినటువంటి ఎంసెట్లో ఇచ్చినటువంటి థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ చాప్టర్లో ఉన్నటువంటి ప్రీవియస్ ఇయర్ ఫిజిక్స్ క్వశ్చన్ డిస్కస్ చేయబోతున్నాం. వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, ఖచ్చితంగా మీకు 100% కంటెంట్ రీచ్ అవుతుంది. See the question. If the ratio of densities of two substances is 5:6 and the ratio of their specific heat capacities is 3:5, then the ratio of heat energies required per unit volume so that the two substances can have same rise temperature or same temperature rise is. ఇది మనకి 14th May 2023 షిఫ్ట్ 1లో ఇచ్చిన క్వశ్చన్. ఆప్షన్స్ చూడండి, 1:1, 1:4, 1:2 అండ్ 1:3. సో మనకేమి ఇచ్చాడంటే ద రేషియో ఆఫ్ డెన్సిటీస్ ఆఫ్ టూ సబ్స్టెన్సెస్, రెండు సబ్స్టెన్సెస్ ఉన్నాయట, వాడి యొక్క డెన్సిటీస్ రేషియో ఇచ్చాడు 5:6. అదేవిధంగా రేషియో ఆఫ్ దేర్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీస్, స్పెసిఫిక్ హీట్ కెపాసిటీస్ 3:5 అయినప్పుడు ద రేషియో ఆఫ్ హీట్ ఎనర్జీస్ రిక్వైర్డ్ పర్ యూనిట్ వాల్యూమ్. సో మనకి హీట్ ఎనర్జీ ఫర్ వాల్యూమ్ వాటి యొక్క రేషియోస్ మనం ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. సో ఇక్కడ ρ1 ఈజ్ టు డెన్సిటీస్, ρ1 ఈజ్ టు ρ2 హౌ మచ్ 5:6. అదేవిధంగా స్పెసిఫిక్ హీట్ రేషియో S1 ఈజ్ టు S2 ఈజ్ హౌ మచ్ 3:5. మనం ఏమనుకోవాలి ఎస్ రేషియో ఆఫ్ హీట్ ఎనర్జీ ఫర్ వాల్యూమ్. సో Q1/V1 ఈజ్ టు Q2/V2 ఈజ్ ఈక్వల్స్ టు వాట్, అది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. సో మనకి తెలిసిన విషయమే కదా, S ఈజ్ ఈక్వల్స్ టు 1/m ఇంటూ dQ/dt. స్పెసిఫిక్ ఫార్ములా, dQ అంటే చేంజ్ ఇన్ హీట్ ఎనర్జీ, dt అంటే చేంజ్ ఇన్ టెంపరేచర్, m అంటే మాస్, s అంటే స్పెసిఫిక్ హీట్. దాని నుంచి ఏం రాసుకోవచ్చు, dQ ఈజ్ ఈక్వల్స్ టు m ఇంటూ s ఇంటూ dt రాస్తున్నాను. రాసిన తర్వాత మనకు తెలిసిన విషయమే ρ ఈజ్ ఈక్వల్స్ వాట్, మాస్ ఫర్ వాల్యూమ్. దాని నుంచి మాస్ అంటే ఏం రాసుకోవచ్చు, ρ ఇంటూ v రాయొచ్చు కదా. సో ఇక్కడ రాస్తున్నాను dQ ఈజ్ ఈక్వల్స్ వాట్, m మీన్స్ వాట్, డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ ఇంటూ స్పెసిఫిక్ హీట్ ఇంటూ ఎస్ dt, చేంజ్ ఇన్ టెంపరేచర్స్. సో కాబట్టి ఇక్కడ దీని నుంచి ఏం రాస్తున్నానంటే dQ/v ఈజ్ ఈక్వల్స్ టు వీ కెన్ రైట్ ρ ఇంటూ s ఇంటూ dt. సో ఈ ఫార్ములా మనం ఇప్పుడు యూస్ చేసుకోబోతున్నాం. dQ/v ఈజ్ ఈక్వల్స్ టు ρ ఇంటూ s ఇంటూ dt. సో కాబట్టి దాని ప్రకారం ఏం రాస్తున్నానంటే Q1/V1 ఈజ్ ఈక్వల్స్ టు వాట్, ρ1 S1 dt బై అండ్ బై Q2/V2 సేమ్. అప్పుడు ఏమవుతుంది ρ2 S2 dt. సో dt1 dt రాసుకున్నాం అనుకోండి, ఒక వర్డ్ వాడు ఏమయ్యాడు, సేమ్ టెంపరేచర్ రైజ్ అన్నాడు, అంటే అప్పుడు అర్థం ఏంటి, dt1 ఈజ్ ఈక్వల్స్ టు dt2 అన్నాడు. సో కాబట్టి ఇవి రెండు క్యాన్సిల్ అవుతాయి. అప్పుడు మనకేమవుతుంది ఇక్కడ ρ1/ρ2 ఈజ్ టు S1/S2. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు ρ1/ρ2 ఎంత అక్కడ మనకి 5/6 ఇచ్చాడు, S1/S2 3/5 ఇచ్చాడు, 5 క్యాన్సిల్, దెన్ వాట్ ఈస్ 3/6, దట్ ఈజ్ ఈక్వల్స్ వాట్ 1/2. సో కాబట్టి ఇక్కడ మనకి Q1/V1 ఈజ్ టు Q2/V2 ఈజ్ ఈక్వల్స్ వాట్ 1:2. సో కాబట్టి రేషియో ఆఫ్ హీట్ ఎనర్జీ ఫర్ వాల్యూమ్ ఆఫ్ ఫస్ట్ సబ్స్టెన్స్ టు ది హీట్ ఎనర్జీ ఫర్ వాల్యూమ్ ఆఫ్ సెకండ్ సబ్స్టెన్స్ హౌ మచ్ 1:2. సో కాబట్టి మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. See the next question. Steam at 100 degrees Celsius is added to 150 grams water to increase its temperature from 20 degrees Celsius to 40 degrees Celsius. The total mass of the water at 40 degrees Celsius is, specific heat capacity of water is 1 calorie per gram degree Celsius and latent heat of steam is 540 calorie per gram. ఇది మనకి 14th May 2023 ఇచ్చాడు షిఫ్ట్ 2లో. ఆప్షన్ టోటల్ మాస్ ఎంత ఇచ్చాడంటే ఫస్ట్ ఆప్షన్ 155 గ్రామ్స్, సెకండ్ ఆప్షన్ 150 గ్రామ్స్, థర్డ్ ఆప్షన్ 145 గ్రామ్స్ అండ్ డి ఈజ్ ద 5 గ్రామ్స్. సో అసలు మనకి ఇచ్చిన క్వశ్చన్ చూద్దాం ఒకసారి. స్టీమ్ అట్ 100 degrees Celsius, స్టీమ్ ఎంత టెంపరేచర్ ఉంది, 100 degrees Celsius ఉంది. దాన్ని దేనికి యాడ్ చేశారట, 150 grams ఆఫ్ వాటర్. ఓకే, వాటర్ యొక్క మాస్ ఎంత ఇచ్చాడు, 150 grams ఇచ్చాడు. So to increase its temperature from
20 degrees Celsius to 40 degrees Celsius. అంటే వాటర్ అనేది స్టార్టింగ్ టెంపరేచర్ ఎంత ఉంది, 20 degrees Celsius ఉంది. స్టీమ్ యాడ్ చేయడం వల్ల దాని టెంపరేచర్ ఎంత వెళ్ళిందట, 40 degrees Celsius వెళ్ళిందట. అయినప్పుడు ద టోటల్ మాస్ ఆఫ్ వాటర్ అట్ 40 degrees Celsius ఈజ్, సో స్టీమ్ వాటర్కి యాడ్ చేసిన తర్వాత టోటల్ మాస్ ఎంత అంటున్నాడు. ఇది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. సో మనకి ఇక్కడ వీ కెన్ యూజ్ ది కాన్సెప్ట్ మెథడ్ ఆఫ్ మిక్చర్స్. సో వాట్ ఈజ్ మెథడ్ ఆఫ్ మిక్చర్స్? ఏదైనా హాట్ సబ్స్టెన్స్ని కోల్డ్ సబ్స్టెన్స్కి యాడ్ చేసినప్పుడు హాట్ సబ్స్టెన్స్ అనేది ఎంత హీట్ లాస్ అవుతుందో కోల్డ్ సబ్స్టెన్స్ అనేది అంత హీట్ గెయిన్ అవుతుంది. ఇక్కడ స్టీమ్ అనేది హాట్ సబ్స్టెన్స్ అవుతుంది, వాటర్ అనేది కోల్డ్ సబ్స్టెన్స్ అవుతుంది. స్టీమ్ ఎంత హీట్ లాస్ అవుతుందో అంతే అమౌంట్ ఆఫ్ హీట్ వాటర్ గెయిన్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ మనం రాస్తున్నాం హీట్ లాస్ బై స్టీమ్ దట్ ఈస్ ఈక్వల్స్ టు హీట్ గెయిన్ బై వాటర్. సో ఇది ఎలా రాస్తున్నారంటే ఇక్కడ ఫస్ట్ మనకి m1 ఇంటూ ఎల్ అని రాస్తున్నాను. m1 అంటే మాస్ ఆఫ్ ది స్టీమ్, ఎల్ అంటే ఇట్స్ లాటెంట్ ఆఫ్ హీట్, ప్లస్ m1 ఇంటూ s1 ఇంటూ T2 మైనస్ T1, క్లియర్, ఆర్ T1 మైనస్ T2. ఓకే, ఇది మనకి ఫార్ములా ఏంటంటే S ఈజ్ ఈక్వల్స్ టు 1/m ఇంటూ dQ/dt అని రాస్తాం. ఇక్కడ హీట్ ఎనర్జీ ఫార్ములా ఏమవుతుందంటే మాస్ ఇంటూ స్పెసిఫిక్ హీట్ ఇంటూ చేంజ్ ఇన్ టెంపరేచర్. ఇది మనకి యూజ్ చేస్తున్నాం. హీట్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు మాస్ ఇంటూ స్పెసిఫిక్ హీట్ ఇంటూ చేంజ్ ఇన్ టెంపరేచర్. సో కాబట్టి ఇక్కడ లాటెంట్ హీట్ ఆల్రెడీ వాటర్ నుంచి స్టీమ్ కన్వర్ట్ అవుతుంది కాబట్టి ఆ వాటర్ అనేది స్టీమ్ మారడానికి ఎంత ఎనర్జీ అవసరమో ఇక్కడ m1L అని రాస్తున్నాను. ఇక్కడ m1 mass of the steam into its specific heat into T1 minus T2, okay, is equals to heat gain by water. అంటే mass of water into specific heat of water into change in temperature T2 minus T1 రాస్తున్నా. ఓకే, ఇక్కడ T1 అంటే మనం ఇక్కడ ఏం తీసుకున్నామంటే లేదా T3 అని రాస్తున్నాం. మనం గుర్తుపెట్టుకోండి ఇక్కడ స్టీమ్ ఇనీషియల్ టెంపరేచర్ ఎంత, 100 degrees Celsius. ఇనీషియల్ టెంపరేచర్ ఆఫ్ వాటర్ అదంతా నేను ఇక్కడ ఎంత చిన్న 20 degrees Celsius ఇచ్చాడు. ఫైనల్ టెంపరేచర్ ఆఫ్ వాటర్ దట్ ఈజ్ ఈక్వల్స్ వాట్ 40 degrees Celsius. అట్లనే ఫైనల్ టెంపరేచర్ ఆఫ్ స్టీమ్ దట్ ఈజ్ ఆల్సో 40 degrees Celsius, క్లియర్. సో అయినప్పుడు ఇక్కడ మనకి ఈ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందో చూద్దాం ఒకసారి. m1 ఇక్కడ చూడండి, m1L స్టీమ్ ఎంత మనకి స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అంత లాటెంట్ హీట్ ఆఫ్ స్టీమ్ ఎంత ఇచ్చాడు, 540 ఇచ్చాడు, ప్లస్ m1 మాస్ ఆఫ్ ది స్టీమ్ మనకు తెలియదు, దానికి స్పెసిఫిక్ హీట్ S1 అండ్ T1 మైనస్ T2 దాని టాస్ట్ టెంపరేచర్ ఎంత 100, టెంపరేచర్ ఎంత 100 మైనస్ ఫైనల్ టెంపరేచర్ ఎంత 40 ఈజ్ ఈక్వల్స్ టు మాస్ ఆఫ్ వాటర్ m2 ఇంటూ ఎంత ఇచ్చాడు, మాస్ ఆఫ్ వాటర్ 150 ఇచ్చాడు, ఆఫ్ స్పెసిఫిక్ హీట్ ఈస్ T2 S2 అండ్ T2 మైనస్ T3. సో ఇక్కడ T2 మైనస్ T3 మీ ఇష్టం ఏదైనా రాసుకున్న పర్వాలేదు. ఇక్కడ నేను 40 మైనస్ 20 అని రాసుకుంటున్నా. T3 అనేది ఇనిషియల్ టెంపరేచర్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నా. సో కాబట్టి 40 మైనస్ 20 m1 540 ప్లస్ m1 ఆఫ్ S1 ఆఫ్ 100 మైనస్ 40 60 ఈజ్ ఈక్వల్స్ టు 150 ఇంటూ ST ఇంటూ 40 మైనస్ 20. ఓకే, సో ఇక్కడ m1 540 ప్లస్ m1 అండ్ S1 అక్కడ S1 S2 రెండు సేమే, ఎందుకంటే వాటర్ నుంచి స్టీమ్ ఫామ్ అవుతుంది, స్టీమ్ నుంచి వాటర్ ఫామ్ అవుతుంది కాబట్టి రెండింటికి ఒకటే స్పెసిఫిక్ హీట్ ఉంటుంది.
అది మనకి ఎంతంటే 1 calorie per gram degree Celsius కాబట్టి ఇక్కడ S1 వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేస్తున్నా, ఇక్కడ కూడా S2 వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఓకే, సో అప్పుడు మనకి ఏమవుతుంది చూడండి, 540 ఇంటూ M లేదా M1 కామన్ తీయండి. M1 కామన్ తీస్తే ఏమవుతుంది ఇక్కడ 540 ప్లస్ 60 ఈజ్ ఈక్వల్స్ టు 150 ఇంటూ 20. సో అప్పుడు M1 ఈజ్ ఈక్వల్స్ టు వాట్ ఈస్ 600 ఈజ్ ఈక్వల్స్ టు 150 ఇంటూ 20. సో దాని నుంచి మనము ఇలా రాయొచ్చు అండి, M1 ఈజ్ ఈక్వల్స్ టు 150 ఇంటూ 20 బై 600. 0 క్యాన్సిల్. అప్పుడు ఏమవుతుంది 15 ఇంటూ 30 బై 6 5. సో కాబట్టి ఇక్కడ M1 అంటే ఏంటి, మాస్ ఆఫ్ ది స్టీమ్ ఎంత, అది 5 గ్రామ్స్. సో 5 గ్రామ్స్ ఉన్నటువంటి మాస్ ఆఫ్ స్టీమ్ అనేది దేంతో యాడ్ చేసాము, 150 గ్రామ్స్ ఆఫ్ వాటర్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ స్టీమ్ అనేది హార్డ్ సబ్స్టెన్సు, వాటర్ అనేది కోల్డ్ సబ్స్టెన్సు. ఈ రెండు మిక్స్ చేసినాం, హాట్ వాటర్ స్టీము కోల్డ్ వాటర్ మిక్స్ చేసిన తర్వాత ఆ రెండింటి యొక్క ఫైనల్ టెంపరేచర్ ఎంత, 40 degrees Celsius. అంటే ఫైనల్ టెంపరేచర్ రెండింటికి సేమ్ ఉన్నప్పుడు వీ కెన్ యాడ్ ద మాసెస్. సో కాబట్టి 40 degrees Celsius దగ్గర టోటల్ మాస్ ఎంత, 40 degrees Celsius తర్వాత టోటల్ మాస్ ఎంత మనకి ఇచ్చిన క్వశ్చన్ అది. 40 degrees Celsius టోటల్ మాస్ ఎంత అండి. సో మాస్ ఆఫ్ స్టీమ్ at 40 degrees Celsius plus mass of water at 40 degrees Celsius. సో కాబట్టి మాస్ ఆఫ్ స్టీమ్ at 40 degrees Celsius ఎంత వచ్చింది మనకి, వాల్యూ 5 వచ్చింది. ఆల్రెడీ మాస్ ఆఫ్ వాటర్ at 640 ఏమన్నాడు, 150 అన్నాడు. అప్పుడు టోటల్ మాస్ ఎంత అవుతుంది, 155 grams. దిస్ ఈజ్ ద టోటల్ మాస్ ఆఫ్ ది సబ్స్టెన్సెస్ at 40 degrees Celsius. సో కాబట్టి మనకి ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ వన్. See the next question. A blacksmith fixes circular iron frame on the wooden wheel of bullcock cart. The diameter of the wooden wheel and the circular iron frame are 5.012 meters and 5 meters respectively at 27 degrees Celsius. The temperature in degrees Celsius to which iron ring must be heated so as to fit the wooden wheel is. మనకి ఆప్షన్స్ ఇచ్చాడు చూడండి, ఎగ్జామ్ మనకి ఎప్పుడు ఇచ్చాడు, 14th May 2023లో షిఫ్ట్లో ఇచ్చిన క్వశ్చన్. ఆప్షన్స్ వచ్చేసి 200 degrees Celsius, 227, 254 అండ్ 300 degrees Celsius. సో మనకి ఇచ్చిన క్వశ్చన్ ఫస్ట్ చేయాలంటే, ఒక వుడెన్ వీల్ ఉందట, ఆ వుడెన్ వీల్ యొక్క డయామీటర్ ఎంత ఉందంట, 5 meters కాదు 5.012 meters ఉంది. ఇది అబౌట్ ది వుడెన్ వీల్. సో మనకి ఏవైతే ఐరన్ ఫ్రేమ్ తీసుకున్నామో ఆ ఐరన్ ఫ్రేమ్ యొక్క డయామీటర్ ఎంత ఉందంట, 5 meters ఉంది. దిస్ ఇస్ ద ఐరన్ ఫ్రేమ్. ఇవి రెండు ఇనిషియల్గా ఏ టెంపరేచర్ దగ్గర ఉన్నాయి, 27 degrees Celsius దగ్గర ఉన్నాయి. సో ఈ ఐరన్ ఫ్రేమ్ని ఈ వుడెన్ వీల్ మీద ఫిట్ చేయాలంటే ఆ బ్లాక్ స్మిత్ అనేవాడు దీన్ని ఎంత టెంపరేచర్ వరకు హీట్ చేయాలి. సో టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుంది, ఎలాంగేట్ అవుతుంది, ఎక్స్పాన్షన్ అవుతుంది. ఎక్స్పాన్షన్ అయినప్పుడు ఈ రెండింటి యొక్క డయామీటర్స్ మనకి ఈక్వల్, దీనికన్నా కొంచెం ఎక్కువ వస్తే ఆటోమేటిక్ దీన్ని ఫిట్ చేయొచ్చు. అది క్వశ్చన్. స్టార్టింగ్ 27 degrees Celsius ఉన్నటువంటి ఐరన్ ఫ్రేమ్ యొక్క డయామీటర్ 5 meters అయినప్పుడు దీన్ని హీట్ చేసి ఈ వుడెన్ వీల్ మీద ఫిట్ చేయాలంటే ఎంత టెంపరేచర్ హీట్ చేయాలి, అది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. సో వెరీ సింపుల్. ఆల్రెడీ మనకి లీనియర్ ఎక్స్పాన్షన్ కోఎఫిషియంట్ ఇచ్చాడు కానీ మనం రాయలేదు. కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఐరన్ ఇచ్చాడు, 1.2 × 10⁻⁵ ఇచ్చాడు. సో మనకి ఇక్కడ ఫార్ములా వాడుతున్న ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు L2 - L1/L1 ఆఫ్ T2 - T1. ఈ ఆల్ఫా దేంది, ఐరన్ది. సో ఇక్కడ మనకి L2 అంటే L1 అంటే ఏంటంటే ఆల్రెడీ ఐరన్ ఫ్రేమ్ ఎంత మీటర్స్ ఉంది, 5 meters ఉంది. దీని వుడెన్ మీరు ఫిట్ చేయాలంటే అట్లీస్ట్ మనకి 5.012 metersకి దాన్ని హీట్ ఎక్స్పాండ్ అయ్యేలాగా చేయాలి.
సో కాబట్టి ఇక్కడ ఆల్ఫా వాల్యూ ఎంత ఇచ్చాడు 1.2 ఇంటూ 10⁻⁻5 ఈస్ ఈక్వల్స్ టు 5.012 - 5 బై L1 5 ఆఫ్ స్టార్టింగ్ టెంపరేచర్ ఎంత ఉంది 27 డిగ్రీ సెల్సియస్ ఉంది కదా. సో అప్పుడు T2 - 27. మనం దీన్ని కెల్విన్లో మార్చాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనకి ఫైనల్ రిజల్ట్ కూడా డిగ్రీ సెల్సియస్లో ఇచ్చాడు. సో అప్పుడు 1.2 ఇంటూ 10⁻⁻5 ఈస్ ఈక్వల్స్ టు ఏమైంది ఇక్కడ 0.012 బై 5 ఆఫ్ T2 - 27 మిగులుతుంది. సో కాబట్టి ఇక్కడ దీని నుంచి ఎవరు రాస్తున్నారంటే మనకు కావాల్సింది T2 వాల్యూ కావాలి. అప్పుడు తీసుకొస్తున్నాను T2 - 27 ఈస్ ఈక్వల్స్ టు ఏమవుతుంది 0.012 బై ఇది ఇటు వస్తే ఇంటూ ఉంది కదా, ఇటు వస్తే డివైడ్ బై అవుతుంది 1.2 10⁻⁻5 ఇంటూ 5. సో T2 - 27 ఈస్ ఈక్వల్స్ టు ఇది ఏం రాస్తున్నాను 12 ఇంటూ 10⁻⁻3 రాస్తున్నా. ఓకే, దీన్నేమో 12 ఇంటూ 10⁻6 రాసుకుంటున్నా అండ్ దిస్ ఈజ్ 5. క్లియర్. అప్పుడు 12 క్యాన్సిల్. అప్పుడేం మిగులుతుంది 1/5 ఆఫ్ 10⁻3. ఈ 10⁻6 పైకి వస్తే 10⁻6 అవుతుంది. అప్పుడు T2 - 27 ఈస్ ఈక్వల్స్ టు 1/5 0.2 ఇంటూ 10 క్యూబ్ 10⁻6 - 3 6 - 3 3 క్యూబ్ అంటే 0.2 ఇంటూ 1000. అదేమవుతుంది T2 - 27 ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ 100. దట్ ఈస్ వాట్ 200. సో మనకు కావాల్సింది T2 కదా, అప్పుడేమవుతుంది T2 - 27 ఈజ్ ఈక్వల్స్ టు 200. దెన్ T2 ఈజ్ ఈక్వల్స్ వాట్ 200 ప్లస్ 27 దట్ ఈజ్ ఈక్వల్స్ వాట్ 227 డిగ్రీ సెల్సియస్. సో కాబట్టి ఐరన్ ఫ్రేమ్ని ఫిట్ చేయాలంటే ఎంత టెంపరేచర్ హీట్ చేయాలి 227 డిగ్రీ సెల్సియస్. కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ వన్.